Hello viewers, welcome to LMA online classes. I am your Wali Saheb. In this video we are going to discuss about bacteria. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియోలో మనం చర్చించబోయేటువంటి అంశాలు ఏంటంటే బ్యాక్టీరియాల యొక్క పరిచయం గురించి, బ్యాక్టీరియాల యొక్క చరిత్ర గురించి, బ్యాక్టీరియాల యొక్క ఆవాసం లేదా విస్తరణ గురించి అండ్ బ్యాక్టీరియాల యొక్క స్వరూపం గురించి. ఈ 4 అంశాల గురించి ఇందులో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే ముందుగా బ్యాక్టీరియాల యొక్క పరిచయం చూసినట్టయితే అంటే ఇంట్రొడక్షన్. ఇక్కడ బ్యాక్టీరియాలు అనేవి ఏకకణ బ్యాక్టీరియాలు అనేవి ఏకకణ కేంద్రక పూర్వ జీవులు. ఏకకణ కేంద్రక పూర్వ జీవులు. సో వాటి యొక్క నిర్మాణం అనేటువంటిది ఒకే కణం చేత నిర్మితమై ఉంటుంది. వాటిలో కేంద్రక త్వచము, నిజమైన కేంద్రకం అనేటువంటిది ఉండదు కాబట్టి వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటారు. సో ఇవి ఏకకణ కేంద్రక పూర్వ జీవులు. మరి ఈ ఏకకణ కేంద్రక పూర్వ జీవులను వర్గీకరణ శాస్త్ర ఆధారంగా ఎందులో చేర్చబడ్డాయి అంటే 5 రాజ్యాల వర్గీకరణ ప్రకారం. అంటే ఎవరైతే 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించారో అంటే ఆర్హెచ్ విట్టేకర్. సో అకార్డింగ్ టు ఆర్హెచ్ విట్టేకర్, here all the unicellular prokaryotic organisms which are included under the kingdom of Monera. అంటే ఈ 5 రాజ్యాల వర్గీకరణ ఆధారంగా ఈ ఏకకణ కేంద్రక పూర్వ జీవులు అన్నిటినీ కూడా మొనీరా రాజ్యంలో చేర్చబడ్డాయి. ఈ మొనీరా రాజ్యంలో ఏ క్రమంలో ఏకకణ కేంద్రక పూర్వ జీవులు అనేటువంటివి చేర్చబడ్డాయి అంటే సైజోమైసిటీస్ అనే క్రమంలో ఈ ఏకకణ కేంద్రక పూర్వ జీవులు అనేటువంటివి చేర్చబడ్డాయి. ఈ ఏకకణ కేంద్రక పూర్వ జీవులు అనేవి సూక్ష్మజీవులు, మన కంటికి నేరుగా కనిపించవు. వీటిని సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలము. కానీ వాటిని మన కంటితో నేరుగా చూడవచ్చు. ఎప్పుడు అంటే అవి ఎప్పుడైతే కల్చర్ ప్లేట్ పైన అంటే పెట్రీ డిష్ పైన సమూహాలుగా లేదా కాలనీస్గా గ్రో అవుతూ ఉంటాయో అంటే పెరుగుతూ ఉంటాయో అప్పుడు అవి మన కంటికి నేరుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే బ్యాక్టీరియాలు అనేటువంటివి లేదా సూక్ష్మజీవులు అనేటువంటివి మన కంటికి ఎప్పుడు కనిపిస్తాయి. ఎప్పుడు అంటే వెన్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ యాజ్ కాలనీస్ ఆన్ ద పెట్రీ డిష్. అంటే పెట్రీ డిష్ పైన అవి సమూహాలుగా వైట్ ప్యాచెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ వైట్ ప్యాచెస్ ఆఫ్ కాలనీస్ని ఏమంటారంటే బ్యాక్టీరియా సమూహాలు అంటారు. ఆ బ్యాక్టీరియా సమూహాలు మన కంటికి నేరుగా కనిపిస్తున్నాయి. కానీ అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా జాతులు అనేటువంటివి, ఆ స్పీసీస్, వాటి యొక్క ఆకారం కావచ్చు, వాటి యొక్క నిర్మాణం కావచ్చు, మన కంటికి కనిపించదు. ఎలా ఉంది అనేటువంటిది. సో వాటిని మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం. ఇది బ్యాక్టీరియా యొక్క పరిచయం. మరి బ్యాక్టీరియా యొక్క చరిత్ర ఏంటి అంటే వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బ్యాక్టీరియా? హూ వాజ్ ఫస్ట్ డిస్కవర్ ద బ్యాక్టీరియా అంటే మొట్టమొదటిసారిగా ఈ బ్యాక్టీరియాలను ఎవరు కనుగొన్నారు అంటే ఈ శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. అంటే ఏ సంవత్సరంలో ఇక్కడ బ్యాక్టీరియాలు అనేటువంటివి మొట్టమొదటిసారిగా ఆంటోనీ వాన్ లీవెన్హాక్ చేత కనుగొనబడినాయి అంటే 1674వ సంవత్సరంలో. 1674వ సంవత్సరంలో
ఇతను ఇక్కడ బ్యాక్టీరియాలను ఎక్కడ గమనించాడు అంటే వేటిలో గమనించాడు అంటే ఇతను బ్యాక్టీరియాలను ఇక్కడ సీవేజ్ వాటర్ లేదా పాండ్ వాటర్ అండ్ టూత్స్ కమ్ అండ్ సలైవా. అంటే ఇక్కడ ఈ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త వేటిలో ఇక్కడ బ్యాక్టీరియాలను కనుగొన్నాడు అంటే సీవేజ్ వాటర్ అంటే వేస్ట్ డ్రైనేజ్ వాటర్, స్టాగ్నెంట్ వాటర్, ఇక్కడ పాండ్ వాటర్ కొలను లేదా సరస్సులలో నిల్వ ఉన్నటువంటి నీటిలో, అండ్ దెన్ టూత్స్ కమ్ అంటే మన పళ్ళ పైన ఉన్నటువంటి గార ఏదైతే ఉందో వాటిలో కూడా ఈ బ్యాక్టీరియాలను గుర్తించడం జరిగింది. అండ్ దెన్ సలైవా అంటే మన లాలాజలంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి గుర్తించబడినాయి. సో అవి ఎవరి చేత గుర్తించబడ్డాయి అంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఈ గుర్తించబడినటువంటి ఈ బ్యాక్టీరియాలకు ఇతను ఏమని పేరు పెట్టాడు అంటే అనిమల్ క్యూల్స్ అని పేరు పెట్టాడు. అంటే ఇక్కడ అనిమల్ క్యూల్స్ అంటే సూక్ష్మ జంతుకాలు అంటారు. అనిమల్ క్యూల్స్ అంటే సూక్ష్మ జంతుకాలు. ఎందుకు ఇక్కడ అతను కనుగొనబడినటువంటి జీవులకు బ్యాక్టీరియాలకు సూక్ష్మ జంతుకాలు లేదా అనిమల్ క్యూల్స్ అని పేరు పెట్టాడు అంటే వాటికి చలనం మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. వాటికి చలనం లేదా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుర్తించబడినటువంటి సూక్ష్మజీవులకు అనిమల్ క్యూల్స్ సూక్ష్మ జంతుకాలు అని పేరు పెట్టడం జరిగింది. ఇతను బ్యాక్టీరియాలనే కాకుండా మిగతా జీవులను కూడా కొన్ని సూక్ష్మ జీవులను కూడా గుర్తించాడు, కనుగొన్నాడు. వాటిలో ఇక్కడ బ్యాక్టీరియాలే కాకుండా ప్రోటోజోవన్లు అండ్ ఎర్ర రక్త కణాలు ఆర్బిసి కణాలు అండ్ శుక్ర కణాలు ఈ కణాలను కూడా మైక్రోస్కోప్ సహాయంతో గుర్తించడం జరిగింది. అంటే ఈ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియాలను ఒక్కటే కాకుండా మిగతా కణాలను కూడా కనుగొనడం జరిగింది. అవేంటి? బ్యాక్టీరియాలు, ప్రోటోజోవన్లు, శుక్ర కణాలు అండ్ ఎర్ర రక్త కణాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఈ సూక్ష్మ కణాలు అంటే కనుగొనమన్నటువంటి అన్ని కణాలు అనేటువంటివి సజీవ కణాలు. సో ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా సజీవ కణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్. మరి నిర్జీవ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1665. అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల తరువాత ఇక్కడ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త సజీవ కణాలను తన స్వంతంగా తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో కనుగొనడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సజీవ కణాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? యాంటోనీ వాన్ లీవెన్హాక్. మరి నిర్జీవ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. నిర్జీవ కణాన్ని కనుగొన్నటువంటి సంవత్సరం ఎంత? 1665. మరి సజీవ కణాలను కనుగొన్నటువంటి సంవత్సరం ఎంత అంటే 1674వ సంవత్సరం. తర్వాత ఇక్కడ కనుగొన్నటువంటి అంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త వేటినైతే సూక్ష్మ జంతుకాలు అన్నాడో వాటికి బ్యాక్టీరియా అని నామకరణం చేసినటువంటి సైంటిస్ట్ సిజి ఎరెన్బర్గ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1829. అంటే
1829వ సంవత్సరంలో సిజి ఎరెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియా అని నామకరణం చేశాడు. బ్యాక్టీరియా అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సిజి ఎరెన్బర్గ్. ఏ సంవత్సరంలో? 1929వ సంవత్సరంలో ఆంటన్ వన్ లీవెన్హుక్ చేత కనుగొనబడినటువంటి కొన్ని సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాక్టీరియాలు లేదా బ్యాక్టీరియా అని పేరు నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సిజి ఎరెన్బర్గ్. ఏ సంవత్సరంలో? 1929వ సంవత్సరంలో. మరి ఇక్కడ బ్యాక్టీరియాల యొక్క పితామహుడిగా ఎవరు పేరుగాంచారు అంటే లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త. అంటే లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్తనే ఎందుకు ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా పేరు ప్రఖ్యాతలు పొందాడు అంటే ఎక్కువ పరిశోధనలు బ్యాక్టీరియాల పైనే కొనసాగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లూయిస్ ప్యాస్చర్. సో ఇక్కడ లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ లేదా బ్యాక్టీరియా పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఎవరు అంటే లూయిస్ ప్యాస్చర్. ఎందుకు అంటే ఎక్కువ బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి ఆ రీసెర్చ్, ఆ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కండక్ట్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లూయిస్ ప్యాస్చర్. మరి బ్యాక్టీరియాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతని మానవాళికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? బ్యాక్టీరియాల యొక్క ప్రాముఖ్యతని మనకు అందుబాటులో ఉంచినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ కోచ్. ఈ రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియాల యొక్క ప్రాముఖ్యతను మానవాళికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాలను ల్యాబొరేటరీలో పెట్రీ డిష్ పైన ఎలా పెంచవచ్చు, వాటిని ఎలా వర్ధనం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి సైంటిస్ట్ శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ కోచ్. సో ఇక్కడ మనకు ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటిది ఏంటి అంటే బ్యాక్టీరియాల యొక్క ప్రాముఖ్యతని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ కోచ్ అని. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాలను వర్ధనం చేయవచ్చు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ కోచ్. సో ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఈ బ్యాక్టీరియాల గురించి కొన్ని వాటి యొక్క ప్రాముఖ్యతల గురించి వివరించడం జరిగింది. ఇది ఈ బ్యాక్టీరియాల యొక్క చరిత్ర. ఆంటన్ వన్ లీవెన్హుక్, సిజి ఎరెన్బర్గ్, లూయిస్ ప్యాస్చర్ అండ్ రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత వీటి యొక్క విస్తరణ లేదా ఆవాసం అనేటువంటిది చూసినట్టయితే ఏముంటుంది అంటే ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ విస్తరణ లేదా ఆవాసం అనేటువంటిది చూసినట్టయితే ఎక్కడెక్కడ ఉంటాయి? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విస్తరణ అంటే బ్యాక్టీరియాల యొక్క ఆవాసము లేదా విస్తరణ అనేటువంటిది చూసినట్టయితే అంటే బ్యాక్టీరియాలు అనేటువంటివి సర్వంతర్యాములు అంటే అన్ని చోట్ల ఉంటాయి. దే ఆర్ యూబిక్విటస్ ఇన్ నేచర్ ఆర్ ఓమ్ని ప్రెజెంట్. యూబిక్విటస్ ఆర్ ఓమ్ని ప్రెజెంట్. They are present in everywhere.
అంటే అవి అన్ని చోట్ల సర్వంతర్యాములు, అంటే విశ్వంలో అన్ని చోట్ల కూడా ఇక్కడ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వాటిని సర్వంతర్యాములు అంటారు. యుబిక్విటస్ ఇన్ నేచర్, ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆమ్ని ప్రెసెంట్. ఈ సర్వంతర్యాములు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే మనం పీల్చే గాలిలో ఉంటాయి, మనం ఉన్నటువంటి నేలలో ఉంటాయి, మనం త్రాగేటువంటి నీరులో ఉంటాయి, మనం తినేటువంటి ఆహారంలో ఉంటాయి, గాలిలో ఉంటాయి, నేలలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, ఆహారంలో ఉంటాయి. అంతేకాకుండా ఆ యొక్క జంతువుల పైన ఉంటాయి, వాటి లోపల కూడా ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి నివసిస్తాయి. బ్యాక్టీరియాలు అనేటువంటివి జంతువుల పైన అండ్ జంతువుల లోపల కూడా, అంటే శరీర లోపల కూడా బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉంటాయి. మొక్కల పైన అండ్ మొక్కల భాగాల పైన ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి ఎక్కువ వేడి ప్రాంతాలలో, ఎక్కువ టెంపరేచర్ అంటే వేడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో, మరికొన్ని వేడి నీటి బుగ్గలలో ఉంటాయి. వీటిని హాట్ స్ప్రింగ్స్ అంటారు. వేడి నీటి బుగ్గలలో ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి ఎక్కువ ఆమ్లత్వం ఉన్నటువంటి ప్రదేశాలలో ఉంటాయి. అండ్ ఎక్కువ క్షారత్వం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఉంటాయి. అండ్ ఉప్పు నీటిలో కూడా ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉంటాయి. మరి కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి ఎక్కువ చల్లగా ఉన్నటువంటి చల్లని ప్రదేశాలలో కూడా ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి నివసిస్తాయి. అంటే కొన్ని బ్యాక్టీరియాలు ఎక్కువ వేడి నీటి ప్రదేశాలలో, ఎక్కువ వేడి నీటి బుగ్గలలో నివసిస్తూ ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే థర్మోఅసిడోఫైల్స్ అంటారు. థర్మోఅసిడోఫైల్స్ థర్మో అంటే టెంపరేచర్, అసిడోఫైల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి ఎక్కువ వేడి ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని థర్మోఫైల్స్ ఆర్ థర్మోఅసిడోఫైల్స్ అంటారు. కొన్ని బ్యాక్టీరియాలు ఎక్కువ ఆమ్లత్వం ఉన్నటువంటి ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటారు అంటే అసిడోఫైల్స్ అంటారు. కొన్ని ఎక్కువ క్షారత్వం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని బెసిడియోఫైట్స్ అంటారు. కొన్ని బ్యాక్టీరియాలు ఉప్పు నీటి ప్రదేశాల్లో కూడా ఉంటాయి. వాటిని హాలోఫైల్స్ అంటారు. ఇటువంటి బ్యాక్టీరియాల జాతులన్నిటినీ కూడా ఈ ఆర్కీబ్యాక్టీరియా వాటిలో చేర్చారు. అంటే ఈ జాతులన్నీ కూడా వేటికి ఉదాహరణలు అంటే ఆర్కీబ్యాక్టీరియాలు. ఇవి చాలా పురాతనమైనటువంటి బ్యాక్టీరియా. దీస్ ఆర్ ఏన్షియంట్ ప్రిమిటివ్ బ్యాక్టీరియా. ఈ ఆవాసాలే కాకుండా కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి పరాన్నజీవులుగా కూడా ఉంటాయి. అంటే కొన్ని జంతువులలో కావచ్చు, కొన్ని మొక్కలలో కావచ్చు, కొన్ని వేరే జీవులలో ఆ జీవుల పైన పరాన్నజీవులుగా కూడా పనిచేస్తూ ఉంటాయి.
సో అటువంటి వాటికి కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే బ్యాసిల్లస్ జాతులు. బ్యాసిల్లస్ జాతులు అంటే ఏవైతే అక్కడ జీవులకు హాని కలుగజేస్తాయో వాటిని పరాన్నజీవులు అంటారు. కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి సహజీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అంటే వేరే వాటితో కలిసి వేరే జీవులతో కలిసి కొన్ని సహజీవనం అనేటువంటివి సాగిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏచరేసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా ఎక్కడ సహజీవనం కొనసాగిస్తుంటుంది అంటే మానవుని యొక్క పేగులో సహజీవనం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటుంది. ఇంకొక బ్యాక్టీరియాను ఉదాహరణగా చూసినట్టయితే అందులో రైజోబియం. ఈ రైజోబియం బ్యాక్టీరియం అనేటువంటిది లెగ్యూమ్ మొక్కల యొక్క వేరుబుడిపెలలో సహజీవనం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాల యొక్క విస్తరణ లేదా వాటి యొక్క ఆవాసం అనేటువంటిది విశ్వంలో అన్ని చోట్ల ఉంటుంది. సో అందుకే వాటిని ఏమంటారంటే సర్వంతర్యాములు లేదా యుబిక్విటస్ ఆర్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు. అన్ని చోట్ల ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశం దేనికి మనం చెప్పుకున్నామంటే విస్తరణ లేదా ఆవాసం అంటాం. తర్వాత వాటి యొక్క స్వరూపం చూసినట్టయితే అంటే బ్యాక్టీరియాల యొక్క స్వరూపం, నేచర్ ఆఫ్ ద బ్యాక్టీరియా అంటారు. అంటే వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుంది, వాటి ఆకారాలలో వివిధ రకాలు అనేటువంటివి ఎలా ఉంటాయి, వాటికి ఏ విధమైనటువంటి లక్షణాలు అనేటువంటి కలిగి ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ముందుగా చెప్తాం. సో ఇక్కడ మనం చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే నేచర్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాల యొక్క స్వరూపము అంటారు. అంటే ఈ బ్యాక్టీరియాల యొక్క స్వరూపం మనం చూసినట్టయితే అందులో ముందుగా వాటి యొక్క పరిమాణం అంటే సైజ్ ఎలా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి చాలా చిన్నవిగా ఉంటాయి. మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలము. వీటి యొక్క పరిమాణం సైజ్ అనేటువంటిది జాతులను బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి వీటి యొక్క పరిమాణం అనేటువంటిది 0.5 to 1 మైక్రాన్ మీటర్ వెడల్పును కలిగి ఉంటుంది. అంటే వాటి యొక్క వెడల్పు ఎంత ఉంటుంది అంటే 0.5 నుంచి 1.0 మైక్రాన్ మీటర్ల వెడల్పు ఉంటుంది. మరి వాటి యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 2 మైక్రాన్ మీటర్ల పొడవు నుంచి 5 మైక్రాన్ మీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. 0.5 to 1 micron meters width and 2 micron meters to 5 micron meters length. ఇది వీటి యొక్క పరిమాణం అంటే వాటి యొక్క సైజ్ అనేటువంటిది. అంటే దాదాపుగా అన్ని బ్యాక్టీరియాలను గమనించినట్టయితే వాటి యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే 0.5 నుంచి 1.0 మైక్రాన్ మీటర్ల వెడల్పు ఉంటుంది. 2.0 మైక్రాన్ మీటర్ల నుంచి 5 మైక్రాన్ మీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. మరి వీటిలో అతి చిన్న బ్యాక్టీరియా అనేటువంటిది ఏది? సో ఇక్కడ అతి చిన్న బ్యాక్టీరియా చూసినట్టయితే అంటే వాటి యొక్క పరిమాణం ఎలా ఉంటుంది? అతి చిన్న బ్యాక్టీరియా ఏంటి అంటే ప్యాచరెల్లా బ్యాక్టీరియా.
ప్యాచరెల్లా బ్యాక్టీరియా. దీని యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే 0.2 0.3 మైక్రాన్ మీటర్స్ వ్యాసం అనేటువంటిది ఉంటుంది. 0.3 మైక్రాన్ మీటర్స్ వ్యాసం లేదా 0.2 to 0.7 మైక్రాన్ మీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. అంటే 0.3 మైక్రాన్ మీటర్ల వ్యాసంని కలిగి ఉంటుంది అండ్ 0.2 to 0.3 మైక్రాన్ మీటర్స్ పొడవును కలిగి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ప్యాచరెల్లా బ్యాక్టీరియాను అతి చిన్న బ్యాక్టీరియాగా పరిగణిస్తారు, ఎందుకంటే వాటి యొక్క పరిమాణం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మరి అతిపెద్ద బ్యాక్టీరియా ఏది? అతిపెద్ద బ్యాక్టీరియా ఏది అంటే రీసెంట్గా కనుగొన్నటువంటి బ్యాక్టీరియా థయోమార్గరిటా నమీబియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా. థయోమార్గరిటా నమీబియన్సిస్. థయోమార్గరిటా నమీబియన్సిస్ అంటే నమీబియా అనేటువంటి సముద్రంలో వీటిని కనుగొనడం జరిగింది. అంటే వీటి యొక్క వ్యాసం అనేటువంటిది, వీటి యొక్క పొడవు అనేటువంటిది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అంటే 0.75 మిల్లీమీటర్లు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 0.77 మిల్లీమీటర్లు లేదా 100 నుంచి 750 మైక్రాన్ మీటర్ల 100 నుంచి 750 మైక్రాన్ మీటర్ల వ్యాసం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇది నేరుగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వీటి యొక్క పరిమాణం అనేటువంటిది పెద్దదిగా ఉంటుంది. రీసెంట్గా కనుగొనబడినటువంటి అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటి అంటే థయోమార్గరిటా నమీబియన్సిస్ అంటారు. మరి రెండవ అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటి? రెండవ బ్యాక్టీరియా ఏది? దీని పరిమాణం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ రెండవ అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటి అంటే ఇపిలోపిసియం ఫిసల్సోనియా. అంటే ఇక్కడ ఇపిలోపిసియం ఫిసల్సోనియా అనేటువంటి బ్యాక్టీరియా. ఇది ఎక్కడ కనుగొన్నారు అంటే రెడ్ సీలో అంటే ఎర్ర సముద్రం అంటారు. ఆ రెడ్ సీలో ఇక్కడ బ్రౌన్ స్టర్జన్ అనేటువంటి చేప పేగులో కనుగొన్నారు. బ్రౌన్ స్టర్జన్ అనేటువంటి చేప పేగులో కనుగొన్నారు. అంటే దీన్ని ఏమంటారంటే అకాంతురస్ నైగ్రోఫస్కస్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి బ్రౌన్ స్టర్జన్ చేప పేగులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే అకాంతురస్ నైగ్రోఫిసికస్. అకాంతురస్ నైగ్రోఫిసికస్ అనేటువంటి చేప దీని యొక్క శాస్త్రీయ నామం అన్న. సో ఈ చేపలో రెండవ అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. ఇది దీని యొక్క పరిమాణం అనేటువంటిది. సో పరిమాణం అనేటువంటిది చాలా చిన్నదిగా ఉంటుంది. అవి మన కంటికి నేరుగా కనిపించవు కాబట్టి వాటి యొక్క పరిమాణం అనేటువంటిది 0.5 నుంచి 1 మైక్రాన్ మీటర్ వెడల్పు ఉంటుంది, 2 నుంచి 5 మైక్రాన్ మీటర్ల పొడవు అనేటువంటిది ఉంటుంది. మరి వీటి యొక్క ఆకారం చూసినట్టయితే, పరిమాణం తర్వాత వీటి యొక్క ఆకారం చూసినట్టయితే ఎలా ఉంటాయి అంటే వీటి యొక్క ఆకారం బ్యాక్టీరియా
బ్యాక్టీరియాల యొక్క ఆకారం. సో ఇక్కడ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఆకారాన్ని బట్టి 4 రకాలుగా ఉంటాయి. 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే, 1 కోకస్ బ్యాక్టీరియా, 2 బ్యాసిల్లస్ బ్యాక్టీరియా, 3 విబ్రియో బ్యాక్టీరియా, అండ్ 4 స్పైరిల్లం బ్యాక్టీరియా. స్పైరిల్లం బ్యాక్టీరియా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 బ్యాక్టీరియాలు వాటి యొక్క ఆకారాన్ని బట్టి విభజించబడినటువంటివి. సరే, ఇక్కడ కోకస్ బ్యాక్టీరియాలు అంటే ఏంటంటే గోళాకారంగా ఉన్నటువంటివి. బ్యాక్టీరియాలు వేటిని కోకస్ అంటారు అంటే గోళాకారంగా ఉన్నటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారు అంటే కోకస్ బ్యాక్టీరియా అంటారు. ఈ కోకస్ బ్యాక్టీరియాలకు ఉదాహరణగా చెప్పినట్టయితే ఏమొస్తుంది అంటే, ఇందులో మనం ఇంతకుముందు చెప్పినటువంటి అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటంటే థయోమార్గరేటా నమీబియన్సిస్. ఇక్కడ థయోమార్గరేటా నమీబియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా. ఇది ఎలా ఉంటుంది? పొడువాటి గొలుసుల రూపంలో ఉంటుంది. పొడువాటి గొలుసుల రూపంలో ఉంటుంది. ఇది ఇక్కడున్న బ్యాక్టీరియా కోకస్ బ్యాక్టీరియాలకు ఉదాహరణ. మరి బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలని వేటిని అంటారు? ఏ బ్యాక్టీరియాలు అయితే దండాకారంగా ఉంటాయో, రాడ్ షేప్ అంటారు. రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా, వీటిని స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా. దండాకార బ్యాక్టీరియాలను ఏమంటారంటే బ్యాసిల్లస్ అంటారు. ఈ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏంటి అంటే, ఈ రెండవ అతిపెద్ద బ్యాక్టీరియా ఏదైతే చెప్పుకున్నామో అది అంటే ఇపిలోపిషియం ఫిసల్సోనియా. ఇపిలోపిషియం ఫిసల్సోనియా. దానితో పాటు ఎచరేసియా కోలై అండ్ దెన్ ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియం అండ్ లాక్టోబాసిల్లస్. ఈ అన్ని బ్యాక్టీరియాలన్నీ కూడా వేటికి ఉదాహరణ అంటే బ్యాసిల్లస్ బ్యాక్టీరియా, దండాకారము, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అంటారు. రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. Examples which are related to the bacillus, they are Epilopicium fishelsonea and Echerichia coli and Rhizobium bacterium and Lactobacillus. These are the examples which are related to the bacillus bacteria. And then Vibrio bacteria అని వేటిని అంటారు అంటే ఏ బ్యాక్టీరియాలు అయితే వాటి యొక్క ఆకారం అనేటువంటిది కామా షేప్ లో ఉంటుందో. కామా షేప్ అంటే పంక్చుయేషన్స్ మనకు తెలుసు కదా. కామా అంటే ఒక వాక్యం అసంపూర్తిగా ఉన్నప్పుడు మధ్యలో కామాలు అనేటువంటి పెడతారు. ఆ కామా షేప్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఏమంటారంటే విబ్రియో అంటారు. ఈ విబ్రియో బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏంటి అంటే విబ్రియో కలరా ఆర్ కలరే. విబ్రియో కలరే అనేటువంటి బ్యాక్టీరియా దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే విబ్రియో బ్యాక్టీరియా. మరి స్పైరిల్లం అంటే ఏంటంటే స్పైరిల్లం అంటే వాటి యొక్క ఆకారం అనేటువంటిది సర్పిలాకారంగా ఉంటుంది. ఏ బ్యాక్టీరియాలను స్పైరిల్లం అంటారు అంటే సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను స్పైరిల్లం అంటారు. ఈ సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏంటి అంటే స్పైరోకీటా and then the Bagiota, Cristaspera, and then Spirochetes, Spirocheta,
బ్యాగియోటా క్రిస్టేస్పెరా అనేటువంటివి ఈ సర్పిలాకారం కలిగినటువంటి బ్యాక్టీరియాలకు ఉదాహరణలు. ఇవి ఆకారాన్ని బట్టి 4 రకాలుగా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాల యొక్క ఆకారం అనేటువంటిది నిరంతరం తరచుగా మార్చుకుంటూ ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే బహురూపక బ్యాక్టీరియాలు అంటారు. బహురూపక బ్యాక్టీరియాలు. బహురూపం, బహు అంటే ఎక్కువ, ఎక్కువ రూపాలను కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు. అంటే అవి వాటి యొక్క ఆకారం అనేటువంటిది తరచుగా మార్చుకుంటూ ఉంటాయి. వాటి యొక్క పరిస్థితులను బట్టి, అంటే వివిధ రకాల పరిస్థితులను బట్టి, వాటికి లభ్యమయ్యేటువంటి పోషక పదార్థాలను బట్టి వాటి ఆకారం తరచుగా మార్చుకుంటూ ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే బహురూపక బ్యాక్టీరియాలు అంటారు. మరి ఉదాహరణ ఏం చెప్తాము అంటే అసిటోబాక్టర్ అసిటై అనేటువంటి బ్యాక్టీరియా ఈ బహురూపక బ్యాక్టీరియాలకు ఉదాహరణ. సో ఇక్కడ చూసినట్టయితే బహురూపక బ్యాక్టీరియా వీటిని బహురూపక బ్యాక్టీరియాలు అంటారు. అంటే వాటి యొక్క వివిధ పరిస్థితులను బట్టి మరియు వాటికి లభ్యమయ్యేటువంటి పోషక పదార్థాలను బట్టి అంటే ఈ బహురూప కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి తరచుగా వాటి యొక్క రూపం అనేటువంటిది తరచుగా లేదా నిరంతరం రూపం అనేటువంటిది మార్పు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి వాటి యొక్క రూపాన్ని తరచుగా మార్చుకుంటూ ఉంటాయి. ఎప్పుడు వాటి యొక్క పరిస్థితులను ఆధారంగా చేసుకొని లేదంటే వాటి లభ్యమయ్యే పోషక పదార్థాలను బట్టి వాటి యొక్క ఆకారం అనేటువంటిది తరచుగా మారుతూ ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే బహురూపక బ్యాక్టీరియాలు అంటారు. మరి ఉదాహరణ ఏం చెప్తాం బహురూపక బ్యాక్టీరియాలకి అంటే అసిటోబాక్టర్ అసిటై. అసిటోబాక్టర్ అసిటై. ఈ అసిటోబాక్టర్ అసిటై అనేటువంటి బ్యాక్టీరియా బహురూపక బ్యాక్టీరియాలకు ఉదాహరణ. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి 4 రకాలైనటువంటి బ్యాక్టీరియాలను క్లుప్తంగా వివరించగలిగినట్టయితే అంటే మరలా వాటి యొక్క సంఖ్యను బట్టి వాటి యొక్క అమరికను బట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను తిరిగి మరలా విభజించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గోళాకార బ్యాక్టీరియంలు వేటినైతే మనం కోకస్ అంటున్నామో ఆ కోకస్ బ్యాక్టీరియాలను వీటి యొక్క సంఖ్యను బట్టి వాటి యొక్క అమరికను బట్టి ఈ గోళాకార బ్యాక్టీరియంలను మరలా 6 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే 1 మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, స్ట్రెప్టోకోకస్, and Staphylococcus and Sarcina. ఇవి 6 రకాలుగా విభజించబడినటువంటి కోకస్ బ్యాక్టీరియాలు. మరి వీటిని ఇక్కడ ఉన్నటువంటి మోనోకోకస్ అంట. మోనో అంటే ఒకే ఒక గోళాకారం కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలని మోనోకోకస్ అంటారు. ఒకే ఒక గోళాకారం కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఏమంటారంటే మోనోకోకస్. మోనో అంటే సింగిల్. ఏ సింగిల్ స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా ఈజ్ రెఫర్డ్ యాజ్ హియర్ మోనోకోకస్. డిప్లోకోకస్ అంటే ఈ గోళాకార బ్యాక్టీరియంలు జతలుగా
ఈ గోళాకార బ్యాక్టీరియంలు జతలుగా అమరి ఉంటే వాటిని డిప్లోకోకస్ బ్యాక్టీరియా అంటారు. మరి ఈ 4 గోళాకార బ్యాక్టీరియంలు ఒక సమూహంగా ఏర్పడితే 4 గోళాకార బ్యాక్టీరియంలు ఒక సమూహంగా ఏర్పడితే వాటిని టెట్రాకోకస్ బ్యాక్టీరియా అంటారు. టెట్రా అంటే 4. అండ్ దెన్ ద స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా. స్ట్రెప్టోకోకస్ అంటే ఏంటంటే ఈ గోళాకార బ్యాక్టీరియంలన్నీ కూడా ఒక దండ మాదిరిగా ఒక గొలుసు రూపంలో, పొడవాటి గొలుసు రూపంలో అమరి ఉంటాయి. అటువంటి గోళాకార బ్యాక్టీరియంల సమూహాన్ని ఏమంటారంటే స్ట్రెప్టోకోకస్ అంటారు. ఇది ఒక స్ట్రా మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇది ఒక స్ట్రా మాదిరిగా కనిపిస్తుంటుంది. అండ్ దెన్ ద స్టాఫైలోకోకస్ బ్యాక్టీరియా అంటే ఈ గోళాకార బ్యాక్టీరియంలన్నీ కూడా ఇర్రెగ్యులర్, క్రమరహితంగా ఉంటాయి. ఇవి క్రమరహితంగా ఉంటాయి. ఒక పర్టికులర్ క్రమం అంటూ, ఒక పర్టికులర్ షేప్ అంటూ ఏముండదు. క్రమరహితంగా అమరి ఉంటాయి. క్రమరహితంగా అమరి ఉన్నటువంటి గోళాకార బ్యాక్టీరియాల సమూహాన్ని ఏమంటారంటే స్టాఫైలోకోకస్ అంటారు. మరి సార్సినా అంటే ఏమిటి? 8 గోళాకార బ్యాక్టీరియంలో ఒక ఘనాకారంగా అమరి ఉంటే, ఒక ఘనాకారంగా అమరి ఉంటే వాటిని సార్సినా అంటారు. మరి ఘనాకారంగా ఎలా అమరి ఉంటాయి? దీన్ని క్యూబ్ అంటాం. అంటే వీటి యొక్క అమరిక అనేటువంటిది ఒక క్యూబ్ మాదిరిగా అమరి ఉంటుంది. ఈ గోళాకార బ్యాక్టీరియంలన్నీ కూడా ఒక క్యూబ్ మాదిరిగా, ఒక ఘనాకారంగా అమరి ఉంటాయి. వీటిని సార్సినా అంటారు. అంటే ఈ కోకస్ బ్యాక్టీరియాలన్నిటినీ కూడా ఒక 6 రకాలుగా వర్గీకరించారు, వాటి యొక్క సంఖ్యను బట్టి, అమరికను బట్టి. అంటే ఒకే ఒక గోళాకార బ్యాక్టీరియం కలిగి ఉన్నటువంటి దాన్ని మోనోకోకస్ అంటాము. ఆ గోళాకార బ్యాక్టీరియంలు జతలుగా ఉన్నటువంటి వాటిని డిప్లోకోకస్ అంటాము. ఆ గోళాకార బ్యాక్టీరియంలు 4 సమూహాలుగా ఉంటే వాటిని టెట్రాకోకస్ అంటారు. గోళాకార బ్యాక్టీరియంలో ఒక గొలుసు రూపంలో, పొడవాటి గొలుసు రూపంలో ఉంటే వాటిని స్ట్రెప్టోకోకస్ అంటారు. అది ఒక స్ట్రా మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. స్టాఫైలోకోకస్ బ్యాక్టీరియా అంటే ఇది ఒక క్రమరహితంగా అమరి ఉంటే, అంటే ఇందులో కోకస్ గోళాకార బ్యాక్టీరియంలన్నీ కూడా క్రమరహితంగా అమరి ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారు? క్రమరహిత స్టాఫైలోకోకస్ బ్యాక్టీరియా అంటారు. సార్సినా 8 గోళాకార బ్యాక్టీరియంలు ఒక ఘనాకారంగా అమరి ఉంటే వాటిని సార్సినా అంటారు. 8 గోళాకార బ్యాక్టీరియంలు. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఎలా విభజన చెందుతాయి అంటే జతలుగా ఎలా ఉంటాయి అంటే ఒక కణం అనేటువంటిది ఇంకొక కణంగా, అంటే ఒక గోళాకార బ్యాక్టీరియా ఇంకొక గోళాకార బ్యాక్టీరియం అనేటువంటిది ఉంటుంది. అది ఎలా విభజన చెందుతుంది అంటే ఒకే ఒక ప్లేన్ అనేటువంటిది ఉంటుంది, 1 ప్లేన్. సో ఈ విభజన చెందగలిగేటప్పుడు ఒకే ఒక ప్లేన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఒకవైపు నుంచి మాత్రమే ఇవి రెండుగా విడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ టెట్రాకోకస్ బ్యాక్టీరియాలలో ఎన్ని ప్లేన్స్ ఉంటాయంటే 2 ఉంటాయి. 2 ప్లేన్స్. 2 ప్లేన్స్ అంటే ఒకటి అడ్డంగా అయినా ఉండవచ్చు, లేదా ఒకటి నిలువుగా అయినా ఉండవచ్చు. అంటే అవి రెండుగా విభజించబడుతూ ఉంటాయి. తర్వాత స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా, వీటిలో 1 or more planes randomly occurs. 1 or more planes అంటే ఒకటి లేదా రెండు ఎక్కువ ప్లేన్ల చేత విభజించబడేటువంటి బ్యాక్టీరియాలు ఏవంటే స్ట్రెప్టోకోకస్ అంటారు. మరి ర్యాండమ్గా, రిపీటెడ్గా, ర్యాండమ్లీ డివైడెడ్ సెల్స్ అంటే ఆ ప్లేన్ అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్లేన్ అనేటువంటిది ఇందులో ఉండదు, స్టాఫైలోకోకస్. మరి సార్సినా, ఇందులో ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి అంటే 3 ప్లేన్స్. 3 ప్లేన్స్ అంటే 3 ఫలకాల చేత, 3 రకాలైనటువంటి ఫలకాల చేత ఇవి ఇక్కడ సార్సినాగా విభజించబడతాయి. ఇవి వీటి యొక్క ప్లేన్స్ అనేటువంటివి. ఇది కోకస్ బ్యాక్టీరియా. మరి నెక్స్ట్ బ్యాక్టీరియా ఏంటి అంటే బ్యాసిల్లస్ బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ అంటే ఏంటి? దండాకారం కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలని బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అంటారు.
సో ఇక్కడ మనం చూసినట్టయితే వేరొక రకము బ్యాసిల్లస్ రకం, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా. సో ఇక్కడ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు అనేటువంటివి వాటి యొక్క సంఖ్య మరియు అమెరికని బట్టి, మూడు రకాలుగా విభజించడం జరిగింది. మూడు రకాలు అవి ఏంటి అంటే మోనోబాసిల్లస్, డిప్లోబాసిల్లస్ అండ్ స్ట్రెప్టోబాసిల్లస్. సో ఇక్కడ మూడు రకాలైనటువంటి ఈ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు అవి మోనోబాసిల్లస్ అంటే ఒకే ఒక దండాకారం కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే మోనోబాసిల్లస్ అంటారు. మరి డిప్లోబాసిల్లస్ బ్యాక్టీరియా అంటే ఏంటి? జతలుగా ఉన్నటువంటి, డిప్లో అంటే రెండు, అంటే జతలుగా అమరి ఉన్నటువంటి రెండు దండాకార బ్యాక్టీరియాలను డిప్లోకోకస్ బ్యాక్టీరియా అంటారు. మరి స్ట్రెప్టోకోకస్ అంటే ఏంటి అంటే ఈ పొడవాటి దండాకారం కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా ఒక పొడవాటి గొలుసు మాదిరిగా అమరి ఉంటే వాటిని స్ట్రెప్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అంటారు. మోనోబాసిల్లస్, డిప్లోబాసిల్లస్ అండ్ స్ట్రెప్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, ఇవి మూడు రకాలైనటువంటి బాసిల్లస్ రకాలు. వాటి యొక్క సంఖ్యను అమెరికను బట్టి విభజించినటువంటి బ్యాక్టీరియా మోనోబాసిల్లస్, డిప్లోబాసిల్లస్ అండ్ స్ట్రెప్టోబాసిల్లస్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ విప్రియో కామాకారంలో ఉంటుంది, స్పైరిల్లం అంటే సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు. ఇక్కడ ఈ బాసిల్లస్ బ్యాక్టీరియాలు అన్నిటిని ఏమంటారంటే ఫ్లాజెల్లేటెడ్ బ్యాక్టీరియా అంటారు. అంటే ఏంటంటే కషాభ సహిత బ్యాక్టీరియాలు. కషాభాలు అంటే ఫ్లాజెల్లా, లోకోమోటరీ ఆర్గాన్స్ అంటే ఫ్లాజెల్లేటెడ్ బ్యాక్టీరియా అంటారు. ఈ బాసిల్లస్ బ్యాక్టీరియాలను ఏమంటారంటే ఫ్లాజెల్లేటెడ్ బ్యాక్టీరియా అంటారు. ఫ్లాజెల్లేటెడ్ బ్యాక్టీరియా, దే హ్యావ్ ఫ్లాజెల్ ఆన్ దేర్ సర్ఫేసెస్ ఫర్ దేర్ మూమెంట్. సో వాటి యొక్క చలనం కొరకు వాటి యొక్క ఉపరితలం పైన కొన్ని కషాభాలు అనేటువంటి ఉంటాయి వాటి యొక్క చలనం కొరకు. సో ఇక్కడ కషాభ సహిత బ్యాక్టీరియాలు అంటారు, కషాభయుతాలు అంటారు. మరి బాసిల్లస్ కోకస్ బ్యాక్టీరియాలు అనేటువంటివి కషాభ రహితాలు, ఏ ఫ్లాజెల్లేటెడ్ ఆర్ నాన్ ఫ్లాజెల్లేటెడ్ బ్యాక్టీరియా. కోకస్ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఏ ఫ్లాజెల్లేటెడ్. సో కషాభ రహిత బ్యాక్టీరియాలు అంటారు. కోకస్ బ్యాక్టీరియా వాటి యొక్క ఉపరితలం పైన ఎటువంటి కషాభాలు, పొడవాటి పోగుల్లాగా ఉన్నటువంటి కషాభాలు అనేటువంటివి ఉండవు. సో ఇందులో ఎక్కువగా కషాభ రహిత బ్యాక్టీరియాలు అనేటువంటివి ఏవి అంటే కోకస్ బ్యాక్టీరియాలు. తర్వాత ఈ స్పైరిలం సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఏంటి అంటే కొన్ని సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఇక్కడ తంతు రూపంలో కానీ లేదా పోగు రూపంలో కానీ ఉంటుంది. తంతువు రూపంలో లేదా పోగు రూపంలో ఉంటాయి. అటువంటి బ్యాక్టీరియాలు ఏవి అంటే ఇక్కడ బ్యాగియోటా బ్యాక్టీరియా అంటే కొన్ని సర్కిలాకారం కలిగినటువంటి బ్యాక్టీరియాలు వీటి యొక్క ఆకారం, వాటి యొక్క నిర్మాణం అనేటువంటిది ఒక పొడవాటి పోగు లేదా తంతువు చేత నిర్మితమై ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలను ఇక్కడ ఉదాహరణ ఏంటంటే బ్యాగియోటా అంటారు, ఆర్ స్పైరోకీటా అంటారు. వీటిని ఏమంటారంటే స్పైరోకీట్స్ అంటారు.
స్పైరోకీట్స్ అంటారు. కొన్ని సర్పిలాకారం కలిగినటువంటి బ్యాక్టీరియాలు ఇక్కడ సమ్యతను ప్రదర్శిస్తాయి. సమ్యతను ప్రదర్శిస్తాయి అంటే వాటికి ఉదాహరణ చూసినట్టయితే ఇక్కడ చెప్పుకున్నాం కదా, క్రిస్టాస్పెరా అండ్ ద స్పైరోకీటా, స్పైరిల్లం. ఇవి సమ్యతను ప్రదర్శించేటువంటి కొన్ని సర్పిలాకారం కలిగినటువంటి బ్యాక్టీరియాలు. ఈ 4 రకాలైనటువంటి బ్యాక్టీరియాలే కాకుండా కొన్ని అయస్కాంత బ్యాక్టీరియంలు ఉంటాయి. అయస్కాంత బ్యాక్టీరియంలు అంటే ఏంటి? కొన్ని బ్యాక్టీరియాలు అనేటువంటివి వాటి యొక్క చలనమును అయస్కాంతం దిశాక్షేత్రానుసారం అయస్కాంత క్షేత్ర దిశానుసారం ప్రదర్శిస్తాయి. అంటే వాటి యొక్క చలనం, వాటి యొక్క మూమెంట్ అనేటువంటిది ఎటువైపుగా వెళ్తుందంటే అయస్కాంత క్షేత్ర దిశానుసారం వాటి యొక్క మూమెంట్, వాటి యొక్క చలనం అనేటువంటిది ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలను ఏమంటారంటే అయస్కాంత బ్యాక్టీరియాలు అంటారు. మరి వాటికి ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఏమొస్తాయి? ఇక్కడ ఉదాహరణ ఆక్వాస్పైరిల్లం, Magnotaacticum. Aquaspirillum magnotaacticum is a bacteria which is example related to the living magnets అంటారు. అంటే ఇక్కడ అయస్కాంత బ్యాక్టీరియాలను ఏమంటారంటే లివింగ్ మ్యాగ్నెట్స్ అంటారు. అంటే వాటి యొక్క చలనం, వాటి యొక్క మూమెంట్ అనేటువంటిది, వాటి యొక్క కదలిక అనేటువంటిది ఎటువైపుగా ఉంటుంది? అయస్కాంత క్షేత్ర దిశానుసారం ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలు ఏమంటారంటే అయస్కాంత బ్యాక్టీరియంలు అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఒక బ్యాక్టీరియా ఏంటంటే బహురూపక బ్యాక్టీరియా అంటారు. ఆ బహురూపక బ్యాక్టీరియా ఏం చేస్తుంది? వాటి యొక్క రూపం అనేటువంటిది తరచుగా మార్చుకుంటూ ఉంటుంది. దేని ఆధారంగా చేసుకొని? వాటికి యొక్క లభ్యమయ్యేటువంటి పరిసర పరిస్థితులను బట్టి, మరి లభ్యమయ్యేటువంటి పోషక పదార్థాలను బట్టి వాటి యొక్క ఆకారం అనేటువంటిది తరచుగా మార్చుకుంటూ ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలను బహురూపక బ్యాక్టీరియాలు అంటారు. అటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ పద్ధతిని ఏమంటారంటే బహురూపకత్వము అంటారు. ఇది ఈ వీడియోలో మనం వివరించినటువంటి బ్యాక్టీరియాల యొక్క పరిచయము, బ్యాక్టీరియాల యొక్క చరిత్ర, బ్యాక్టీరియాల యొక్క ఆవాసము లేదా వాటి యొక్క విస్తరణ, బ్యాక్టీరియాల యొక్క స్వరూపము. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ సెషన్లో మనం దేని గురించి చర్చించుకుంటామంటే బ్యాక్టీరియాల యొక్క నిర్మాణం, ఆకారం ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాక్టీరియా అనేటువంటిది నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.